హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిచ్చయ్య చింత కెమిస్ట్రీ. ఈరోజు మనం టైట్రేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యాసిడ్ బేస్ టైట్రేషన్ చేయబోతున్నాము. దాంట్లో మొదటగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ వర్సెస్ సోడియం కార్బోనేట్ టైట్రేషన్ చేయబోతున్నాము. సో దీనికి సంబంధించి స్టాండర్డ్ సొల్యూషన్ అయినటువంటి సోడియం కార్బోనేట్ను మనము పిపెట్ అవుట్ చేసి కోనికల్ ఫ్లాస్క్లోకి తీసుకుంటాము. దాంట్లో ముందుగా పిపెట్ను డిస్టిల్ వాటర్తో మరియు సోడియం కార్బోనేట్ సొల్యూషన్తో రిన్సింగ్ చేసి, ఎందుకంటే ఇది చేయడం వల్ల మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమాత్రం చేంజ్ కాకుండా ఉంటుంది. పిపెట్లో కంప్లీట్గా సోడియం కార్బోనేట్ ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేసి సోడియం కార్బోనేట్ను 20 ml పిపెట్ ఉపయోగించి మనము కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేంజెస్ రావు. ఇక్కడ మీరు చూసినట్లయితే కలర్లెస్ సొల్యూషన్కి పిపెట్లో లోవర్ మినిస్కస్ కన్సిడర్ చేసి మనం కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. తర్వాత కోనికల్ ఫ్లాస్క్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత దానికి మనము ఇది కలర్లెస్ సొల్యూషన్స్ మధ్యలో జరుగుతున్నటువంటి టైట్రేషన్ కాబట్టి మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ను యాడ్ చేసుకుంటున్నాము. మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ బేస్లో మనకు ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత నెక్స్ట్ బ్యూరేట్లోకి ఎస్టిమేట్ చేయాల్సినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ను తీసుకోవాలి. దాంట్లో ముందుగా బ్యూరేట్ను డిస్టిల్ వాటర్తో క్లీన్ చేసి ఆ తర్వాత ఇవ్వబడినటువంటి లేదా ఎస్టిమేట్ చేయాల్సినటువంటి HCl తోటి కొద్దిగా మొత్తంలో తీసుకొని దానితో కూడా రిన్సింగ్ చేసినట్లయితే HCl మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మనకి ఇచ్చినటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్లో కూడా ఎటువంటి చేంజ్ రాకుండా ఉంటుంది. కాబట్టి దీన్ని రిన్సింగ్ అంటారు. టైట్రేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. ఈ విధంగా చేయడంతో మనకు కాన్సన్ట్రేషన్లో ఎటువంటి చేంజెస్ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత HCl తోటి అంటే ఇవ్వబడినటువంటి దేనైతే మనం ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నామో దానిని, అంటే ఇక్కడ ఈ టైట్రేషన్లో మనకు గాఢత తెలియని కాన్సన్ట్రేషన్ అన్నోన్ కాన్సన్ట్రేషన్ HClని బ్యూరేట్లో ఫిల్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా చాలా జాగ్రత్తగా బ్యూరేట్ను ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా కలర్లెస్ సొల్యూషనే కాబట్టి మనకు 50 ml బ్యూరేట్లో లోవర్ మినిస్కస్ను కన్సిడర్ చేస్తూ మనం ఇక్కడ గమనించవచ్చు. లోవర్ మినిస్కస్ను ఎగ్జాక్ట్గా మార్క్ పైన ఉండేటట్టుగా చూసుకొని దీన్ని స్టాండ్కు ఫిక్స్ చేసుకుంటాము. ఈ విధంగా ఫిక్స్ చేసిన తర్వాత కోనికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి సొల్యూషన్ని టైట్రేషన్ చేస్తాము. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీరు ఇంతవరకు లైక్ చేయనట్లయితే లైక్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలామంది స్టూడెంట్స్కు యూజ్ అవుతుంది. ప్రాక్టికల్స్ అంటే భయపడుతూ ఉంటారు. మనకు తెలుసు చాలామంది దగ్గరలో ల్యాబ్ ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల ల్యాబ్ చేయించలేకపోతుంటారు. కాబట్టి ఇది విద్యార్థులకు అదేవిధంగా రెస్పెక్టెడ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అందరూ లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే టైట్రేషన్ కొనసాగుతుంది. స్లోగా మనము చేయాల్సి ఉంటుంది. ఇది బ్యూరేట్లో ఉన్నటువంటి HClను డ్రాప్గా మనం రన్ చేస్తూ కోనికల్ ఫ్లాస్క్లో ఉన్నటువంటి టైట్రేట్ను టైట్రేట్ చేస్తున్నాము. ఈ విధంగా స్లోగా చేయడం ద్వారా మనకు ఎండ్ పాయింట్ అంటే అంతిమ స్థానం అనేది పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. దాని ద్వారా యాసిడిక్ బేస్ ఏ పాయింట్ వద్ద న్యూట్రలైజేషన్ జరిగింది దాన్ని ఉపయోగించి మనము పిపెట్ అవుట్ చేసినటువంటి 20 ml సోడియం కార్బోనేట్కి
ఎన్ని మిల్లీ లీటర్ల HCl అనేది యూజ్ అయింది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నటువంటి సొల్యూషన్ పింక్ కలర్లోకి మారింది. దీని ఎండ్ పాయింట్ అంటాము. ఇక్కడ మనము బ్యూరేట్ స్టాండ్ నుంచి తీసి మన కంటి లెవెల్లో చూస్తూ దానిని ఐడెంటిఫై చేయాలి. పర్ఫెక్ట్ రీడింగ్ వస్తుంది ఈ విధంగా చేసుకోవడం ద్వారా. వచ్చిన వాల్యూస్ని మనం టేబులర్ ఫామ్లో ఫిల్ చేసుకోవాలి. తర్వాత టేబులర్ ఫామ్ను చూడొచ్చు. ఇక్కడ మీరు సీరియల్ నెంబర్, వాల్యూమ్ ఆఫ్ ది సోడియం కార్బోనేట్ పిపెట్ అవుతాడు. బ్యూరేట్లో స్టార్టింగ్ వాల్యూ ఎంత ఉన్నది మనకు 0తో ఫిల్ చేసాము. మనకి ఇక్కడ వాల్యూ అయితే 12.2 మిల్లీ లీటర్లు వచ్చింది. ఆ ఫస్ట్ వచ్చినటువంటి టైట్రేషన్ చేసినటువంటి సొల్యూషను మళ్ళీ తీసేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్లో రిన్సింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ పిపెట్ అవుట్ 20 ml పిపెట్ అవుట్ చేసుకొని మొదట చేసిన విధంగానే మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్ యాడ్ చేసి వచ్చిన సొల్యూషన్ని బ్యూరేట్లో ఇంతకు ముందు ఉన్నటువంటి ఎక్కడ రీడింగ్ ఆగిందో అక్కడ నుంచి ఇనిషియల్ వాల్యూగా తీసుకొని దాన్ని మళ్ళీ టైట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎప్పటి వరకు చేయాలి మనము? 2 రీడింగ్లు కరెక్ట్ కోయిన్సిడెన్స్గా కాన్సిక్యూటివ్ వాల్యూస్ అంటే ఎగ్జాక్ట్గా సేమ్ రావు. అట్లా నియర్ బై వస్తే మళ్ళీ మూడోది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 పర్యాయాలు 3 times we have to do the 3 times to get the concurrent readings. అంటే ఏవైనా 2 వాల్యూస్ సిమిలర్గా వచ్చే వరకు మనం టైట్రేషన్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేస్తే 2 times వస్తుంది. లేదా మూడోసారి చేసినప్పుడు మొదటిసారి చేసిన దానికి లేదా రెండోసారి చేసిన దానికి చాలా నియర్ బై వాల్యూ లేదా ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 3 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా మనకు పర్ఫెక్ట్ వాల్యూస్తో మనం క్యాల్కులేషన్ చేయొచ్చు. ఇచ్చినటువంటి HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడం ఈజీ అవుతుంది. దాంతోపాటు ఎంత HCl ఉంది మనకు 1000 ml 1 లీటర్లు అనేది కూడా పర్ఫెక్ట్గా క్యాల్కులేట్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రెండవసారి మనకు ఎల్లో కలర్ సొల్యూషన్ పింక్ కలర్కి మారింది. వాల్యూ చూసినట్లయితే ఎగ్జాక్ట్లీ లోవర్ మినిస్కస్ను కన్సిడర్ చేసుకుంటూ ఇక్కడ చూస్తే మీరు ఇనిషియల్ రీడింగ్ 12.2గా తీసుకొని ఇక్కడ ఫైనల్ రీడింగ్ 24.8 వచ్చింది. సో ఇక్కడ తీసేసినట్లయితే B - A 12.6 మిల్లీ లీటర్లు వస్తుంది. అదేవిధంగా మూడవసారి కూడా రీడింగ్ తీసుకోవడం జరిగింది. తీసుకుంటే మనకు ఇక్కడ 12.2 మిల్లీ లీటర్ అంటే మొదటిసారి దాంతో మూడవది సరిపోయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోడియం కార్బోనేట్ను M1V1గా తీసుకోవాలా HClగా తీసుకోవాలా అని. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఏ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎస్టిమేట్ చేస్తున్నామో దాని యొక్క భారం మీన్స్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో దేని ఎస్టిమేట్ చేస్తున్నాం అనే దాన్ని మనం సెకండ్ ఆప్షన్గా తీసుకొని కాన్సన్ట్రేషన్ తెలిసిన దానిని మనము ఫస్ట్ ఆప్షన్గా తీసుకున్నట్లయితే ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ప్రాబ్లమ్ను చేయవచ్చు. ఇక్కడ మీరు ఫార్ములాని చూడవచ్చు. M1V1/N1 = N2V2/N2. సో ఈ ఫార్ములాలో మనకు కావాల్సినటువంటిది HCl యొక్క కాన్సన్ట్రేషన్. దానికి M2 = M1V1/N1 × N2/V2. ఇక్కడ మనకు అన్ని వచ్చినటువంటి వాల్యూస్ను సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.016 మోల్. దాని ద్వారా దాన్ని ఉపయోగించి ఎంత HCl ఉంది మనం తీసుకున్నటువంటి సొల్యూషన్ అనేది లెక్క కట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా రిపోర్ట్లో మనము తెలియని కాన్సన్ట్రేషన్ యొక్క కాన్సన్ట్రేషన్ రాయాలి. అదేవిధంగా ఎంత అమౌంట్ ఉంది మనకి ఇవ్వబడినటువంటి 1000 ml HCl పరిమాణం అనేది 2 రాసినట్లయితే అది రిపోర్ట్ అవుతుంది. ఈ విధంగా కంప్లీట్ చేస్తే మనకు పూర్తి మార్కులు వస్తాయి ఫ్రెండ్స్.